45,000 ఓట్ల మెజారిటీతో గెలిచి తీరుతాం. జన ప్రభంజనం మధ్య ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయుచున్న కేకే రాజు శుక్రవారం జన ప్రభంజనం మధ్య ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని అక్కడ నుండి భారీ బైక్ ర్యాలీగా విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయం వరకు చేరుకుని అక్కడ నుండి సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ ఆఫీసులో గల విశాఖ ఉత్తర నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ కు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో ఎన్నడూ లేనంత అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడం జరిగిందని, ప్రజలు వైసీపీకి మళ్లీ గెలిపించాలని ఎంతో ఆతృతగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో ఎన్ని కూటములు వచ్చినా నేను 4,500 కొంచెం బయట రండప్పా, బయట సార్ అనకాపల్లి నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అనకాపల్లి అన్ని వర్గాల ప్రజలు 3 పార్టీల నాయకుల సమక్షంలో ఈ రోజు కొడతాల రామకృష్ణ నామినేషన్ వేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గ ఉమ్మడి శాసనసభ అభ్యర్థిగా జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జనసేన నుంచి శాసనసభకు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అనకాపల్లి పుర ప్రజలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, 3 పార్టీల నాయకులు అందరి సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఉమ్మడి పార్టీల ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా అందరికీ 4,000 రూపాయల పెన్షను, ప్రతి నెల వారి ఇంటికే చేరే విధంగా, వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షను, అది కూడా వారి ఇంటికే చేరే విధంగా వ్యవస్థ కొనసాగిస్తూ, రైతు బంధు అని ప్రతి రైతుకు 20,000 రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇచ్చే కార్యక్రమం కానీ, మహిళలకు పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు పెళ్లి సందర్భంగా ఇచ్చే బహుమతి, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ పాసు, 4 సిలిండర్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు పొందుపరిచినటువంటి ప్రజలు అభిమానించి ఆదరించి వారు అపూర్వమైనటువంటి అభిమానంతో అపూర్వమైనటువంటి విధంగా స్వాగతం పలికి ఈరోజు నామినేషన్కి అందరూ కూడా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సమాంజలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. జనసేన గుర్తైనటువంటి రాజు గ్లాస్కు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా మరొకసారి హృదయపూర్వక అందరినీ కోరుతున్నాను. ఈ నెల 20వ తేదీన సీఎం జగన్ అనకాపల్లి రానున్నారని, ఈ సభను జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసార భరత్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక రింగ్ రోడ్లో గల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఈ నెల 20వ తేదీన సీఎం జగన్ అనకాపల్లి రానున్నారని, ఈ సభను జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక రింగ్ రోడ్లో గల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మేమంతా సిద్దం ఎన్నికలకు అంటూ వస్తున్న సీఎం జగన్ కు స్వాగతం పలుకుతూ కసింకోట మండలం చింతూరు దగ్గరలో గొబ్బూరు గ్రామంలో సీఎం సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ సభను జయప్రదం చేసేందుకు అశేషమైన జనాలను, కార్యకర్తలను, అభిమానులు, మహిళా మనులను ఈ సభను జయప్రదం చేయడానికి సుమారు 1,50,000 మంది జనాలు తరలించి వచ్చినట్టు భరత్ కుమార్ తెలియజేశారు. ఏ విధంగా అయినా జయప్రదం చేయాలని తలంపుతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలో గల పలు మండలాల్లో గల గ్రామాల జనాలు అందరినీ తరలించడానికి మా నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని, వచ్చిన కార్యకర్తలకు, అభిమానులకు, జనాలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 24వ తారీఖున ఉదయం 9 గంటలకి నామినేషన్ వేయడం జరుగుతుంది గాంధీనగర్లోని కేసీ గారి ఆఫీస్లో. దీనికి కూడా ఇక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చే ఉదయం 9 గంటల నుంచి పార్టీ ఆఫీస్లో భారీ ర్యాలీ ప్రారంభించి బెల్లం మార్కెట్, అలాగే పెరుగు బజార్, 4 రోడ్ జంక్షన్ మీదుగా గాంధీనగర్లో జేసీ గారి ఆఫీస్లో నామినేషన్ అసెంబ్లీకి పోటీ చేస్తున్న నేను నామినేషన్ వేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ ఆశిస్తూ, ప్రజలందరూ మద్దతు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళందరూ నాకు మద్దతు ఇస్తారని కోరుకుంటూ, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా లాస్ట్ 3-4 మంత్స్ నుంచి నాకు ఎంతో సపోర్ట్ చేశారు. మీ అందరూ కూడా ఇదే విధంగా ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే సహాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అనకాపల్లిలో రేపు 20వ తారీఖున సీఎం గారి మేమంతా సిద్ధం సభ నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 3 గంటల సమయంలో కచ్చకోట మండలంలోని చింతలపాలెం గ్రామం సమీపంలోని గొబ్బూరు గ్రామంలో ఈ మేమంతా సిద్ధం సభ రేపు 20వ తారీఖున సాయంత్రం 3 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి అనకాపల్లి ప్రజలతో పాటు అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున వచ్చేసి ఈ సమావేశాన్ని మేమంతా సిద్ధం సభని విజయవంతం చేయాలని కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనకి కృతజ్ఞతగా ఏ విధంగానైతే 2019 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక మెజార్టీతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు, అంతకంటే ఎక్కువ మెజార్టీతో ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి ప్రతి సిద్ధం సభ సక్సెస్ అవుతూ వచ్చింది. మే 13వ తారీఖున జరిగే ఎన్నికలకు జనం మద్దతు పలికే విధంగా ఆశీర్వదించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఈ సమావేశాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. జనసేన యలమంచిలి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ చేసిన అవినీతి అక్రమాలపై పార్టీ అధిష్టానం స్పందించకుండా టికెట్ ఇవ్వడం అన్యాయమని, తన మీద హత్య ప్రయత్నం చేసిన ఆయనకు ప్రజలు ఓటు వేయకుండా రెబెల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిస్తానని జనసేన నేత, జాతీయ మత్స్యకార ఉపాధ్యక్షుడు ఎర్రవెల్లి కిరణ్ ప్రకటించారు. యలమంచిలి జనసేన రెబెల్ గా పోటీ చేస్తా జనసేన నేత ఎర్రిపల్లి కిరణ్. జనసేన యలమంచిలి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ చేసిన అవినీతి అక్రమాలపై పార్టీ అధిష్టానం స్పందించకుండా టికెట్ ఇవ్వడం అన్యాయమని, తన మీద హత్యా ప్రయత్నం చేసిన ఆయనకు ప్రజలు ఓటు వేయకుండా రెబెల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిస్తానని జనసేన నేత, జాతీయ మత్స్యకార ఉపాధ్యక్షుడు ఎర్రిపల్లి కిరణ్ ప్రకటించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాజకీయాలపై శుక్రవారం డాబా గార్డెన్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ మత్స్యకార ఉపాధ్యక్షుడు, జనసేన నాయకులు ఎర్రిపల్లి కిరణ్, జన సైనికులు, వీర మహిళలతో విలేకరుల సమావేశం నిర్వహించారు. జనసేన యలమంచిలి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ చేసిన అవినీతి అక్రమాలపై పార్టీ అధిష్టానం స్పందించకుండా టికెట్ ఇవ్వడం అన్యాయమన్నారు. తన మీద హత్యా ప్రయత్నం చేశారని, కోర్టులో ఇంకా కేసు నడుస్తుందని గుర్తు చేశారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఒక మహిళ వద్ద వ్యాపార నిమిత్తం
50 లక్షలు వసూలు చేసి మోసం చేశారని ఆరోపించారు. ఆమె పోలీస్ కమిషనర్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఫిర్యాదులు చేశారని గుర్తు చేశారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యలమంచిలి నియోజకవర్గం సుందర విజయ్ కుమార్ అనే వ్యక్తి మరి పార్టీలో చేసిన అనేక అక్రమాల గురించి చెప్పడానికి ప్రశ్న పెడుతున్నాను. ముందుగా సుందర విజయ్ కుమార్ అనే వ్యక్తి 2022లో నాపై దాడి చేస్తే 2022లో నాపై దాడి చేస్తే అది కేసు అయి ఇప్పుడు జిల్లా కోర్టులో ఫైల్ అయి ఇప్పుడు వేలుమాలు వచ్చి నడుస్తున్నారు. 10 మంది నన్ను హత్యాపీడితం దాడి చేశారు. అలాగే ఇదే విషయం మన అధ్యక్షులు వారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిపించడం, నా ఫ్యామిలీని పిల్లలతో హైదరాబాద్ పార్టీ ఆఫీసులో నన్ను పిలిపించి మాట్లాడిన తర్వాత ఇక్కడ జిల్లా నాయకుల్ని మొత్తం ఉత్తరాంధ్ర శివశంకర్ గారు, బొత్స సత్యనారాయణ గారు పిలిపించి చెప్పి నాకు నచ్చ చెప్పి అక్కడ మరి విజయ్ కుమార్కి వార్నింగ్ ఇచ్చి మరి మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారో అన్నీ మా ఫ్యామిలీని పార్టీలో పనిచేసుకుని చెప్పిగా ఆ తర్వాత ఇది ఉంటుండగా ఇతను చేసిన అక్రమాల గురించి చెప్తారు, వినండి ఒకసారి. 2014లో పంచకల్ రమేష్ బాబు గారు అని అప్పుడు టీడీపీ పరిపాలనలో ఇతను ఇన్ఛార్జ్గా పనిచేశారు. ఇన్ఛార్జ్గా పనిచేస్తే ఎక్కడ ఎదిగా వస్తుందని చివరి క్షణంలో పార్టీ టీడీపీ ఏ పార్టీ ఉందో తులసిరావు గారు, లాలం భాస్కర్ గారు సమక్షంలో ఈయన ఎటువంటి అర్హత లేదని చెప్తే వాళ్ళు లోపకారంగా ఈయన టికెట్ వద్దని చెప్తే అప్పుడు పంచకల్ రమేష్ బాబుని కేటాయించారండి. కేటాయించిన తర్వాత ఈయన పార్టీని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ విషయం యలమంచిలో నియోజకవర్గం ఉన్న ప్రజలకి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయం. మరి బ్లాక్ మెయిల్ చేస్తే ఇండిపెండెంట్గా వేస్తానని రమేష్ బాబు గారు భారీ మొత్తంలో 3 కోట్లు 4 కోట్లు అని చెప్పేసి ఒకరు. ఈ విషయం మీకు తెలిసిన విషయమే. అలాగే అది అలా ఉంటుండగా ఇక్కడ జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరగా 2019లో 3 నెలల ముందు పార్టీలోకి వచ్చారు. దానికంటే మేము ప్రజారాజ్యం నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఉండి మేము పనిచేస్తే మేము చర్యలు మంచివాడు కోరుకుంటే 2019లో 3 నెలల ముందు వస్తే జనపాట 3 నెలలు చేసి నామినేషన్ చేశారు. కళ్యాణ్ గారు నమ్మి మామూలుగా నమ్మకంతో మంచి వ్యక్తులు నమ్మితే అప్పుడు వైసీపీ యువి రమణముద్ర అలియాస్ కన్నబాబు అనే వ్యక్తి దగ్గర మరి భారీగా మొత్తంలో డబ్బు మొత్తిందని చెప్పేసి ఆ ఎలక్షన్ 5 రోజుల ముందే ఇతను స్విచ్ ఆఫీస్కి పోయి జనసైనికులకి కార్యకర్తలు పట్టించుకోకుండా ఆయన లోపకరంగా ఒప్పందంతో ఈ అవినీతి కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి అలాగే దీని సుందర విజయ్ కుమార్ పార్టీలో ఇక్కడ కంపెనీలు ఉన్నాయి, ఎస్ఎస్జెడ్ కంపెనీలు, అనేక కంపెనీల దగ్గర గతంలో అబ్జిత్ కంపెనీలో దాడి జరిగితే అనేక అక్రమాలు జరిగితే ఈయన ధర్నా చేస్తాడు. ధర్నా అనేది నిజంగా ఆయన ఒక పార్టీకి అన్యాయంగా అమాయకులను బలి చేసిన విజయవాడ పోలీస్ కమిషనర్ అని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఏమీ తెలియని అమాయకులను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారని అన్నారు. అందరికీ నమస్కారం అండి. గులకరాయితో రాష్ట్ర ముఖ్యమంత్రిపై హత్యాయత్నం, ఈ కథ సీరియల్గా నడుస్తూనే ఉంది గత వారం రోజులుగా. 13వ తారీఖు రాత్రి జరిగింది. ఒక రాయి అర్ధరాత్రి చీకట్లో రావటం, ముఖ్యమంత్రి గారికి తగలటం, ముఖ్యమంత్రి గారిని గాయపరిచిన ఆ రాయి మరలా ముఖ్యమంత్రి గారే కాదు పక్కనున్న ఆయన్ని కూడా గాయపరచాలని పక్కనున్న ఎమ్మెల్యేను కూడా గాయపరిచి ఎటో ఎగిరిపోయింది. అది ఈ కథను మన విజయవాడ పోలీస్ కమిషనర్ గారి నేతృత్వంలో చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి సంచలనాత్మక కేసుగా దీన్ని చిత్రీకరించి దీన్ని ఛేదించాం మేము అని నిన్న విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ రాణా గారు పత్రికల వాళ్ళకు ఒక నోటు పంపించారు. సంచలనాత్మకమైన కేసును మేము ఛేదించామని. నేను అడుగుతున్నాను, శ్రీ కమిషనర్ గారు,
సంచలనాత్మకమైన కేసును ఛేదించినప్పుడు మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? చిన్న చిన్న టుమ్రీ కేసులకే మీరు ప్రెస్ మీట్ పెడతారు. జేబు దొంగను అరెస్ట్ చేస్తేనే ప్రెస్ మీట్ పెడతారు. చిల్లర దొంగను అరెస్ట్ చేస్తేనే ప్రెస్ మీట్ పెడతారు. అటువంటి సంచలనాత్మకమైన కేసు, ఒక ముఖ్యమంత్రిని, అందులో ఘనత వహించిన ముఖ్యమంత్రిని, భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిని, ధనవంతుడంటే నవ్వుతున్నాడు తమ్ముడు, భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిని ఒక రాయితోటి హత్య చేయటానికి ఒక ఆగంతకుడు ప్రయత్నిస్తే అది నిజమైతే నిజంగానే సంచలనాత్మకం. మరి అటువంటి సంచలనాత్మకమైన కేసును మీరు ఛేదించినప్పుడు మీ శక్తి, యుక్తి, మీ నైపుణ్యత, మీ చాకచక్యం అన్నీ క్రోడీకరించి దాన్ని ఛేదించినప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? ఈ ముద్దాయిని ప్రెస్ వారి ముందు ఎందుకు నిలబెట్టలేదు? అంటే ప్రెస్ వాళ్ళని ఫేస్ చేసే ధైర్యం లేక, దర్యాప్తు అధికారికి ప్రెస్ని ఫేస్ చేసే ధైర్యం లేక దొంగచాటుగా ఒక నోటు పంపించారు. ఆ నోటు పంపించడంలోనే మీ దర్యాప్తు డొల్లతనం బయటపడింది. యువర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ పర్ఫెక్టరీ అంటున్నాను నేను, తప్పులు తడక అని నేను అంటాను. సమాధానం చెప్పగలరా? రాయన్నారు, ఇనప తీగ అన్నారు కొంతమంది, లేదు దండలో ఉన్న వెదురుబద్ద అన్నారు. ఏదేమైనా కావచ్చు, రాయి అయితే ఆ రాయిని నిన్న ప్రెస్ వాళ్ళకి ఎందుకు చూపించలేదు? అసలు డిడ్ యూ సీజ్ దట్ స్టోన్? ఈరోజు ఎక్కడ సిమెంట్ స్లాబ్ అని విన్నాను నేను, అది సీజ్ చేశారా? దీనంతటికి నేను ఇది ఒక కట్టు కథ మాత్రమే. ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం అనేది గులకరాయితోటి, లేకపోతే నిన్న మీరు వ్రాసినట్లుగా ఆ సిమెంట్ స్లాబ్ తోటి. అధికారులపై ఫిర్యాదులు, సిఈసి నిర్ణయం కోసం చూస్తున్నాం. ప్రభుత్వం ఉద్యోగులు సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అధికారులపై ఫిర్యాదులు, సిఈసి నిర్ణయం కోసం చూస్తున్నాం. ముఖేష్ కుమార్. ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సీనియర్ అధికారులపై ఎక్కువ ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈసీ దీనిపై దృష్టి సారించినట్లు తెలిపారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సలహాదారులకు సైతం ఎన్నికల నియమావళి వర్తిస్తుందని తేల్చి చెప్పారు. థింగ్స్ మే నాట్ హ్యాపన్ ప్రాపర్లీ, కాబట్టి ఆ లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని వెరిఫై చేసి నంబర్ ఇంక్రీజ్ జనరల్గా అవుతుంది. సో క్యాండిడేట్ వరీ లిస్ట్ని కూడా చూసిన తర్వాత ఫైనల్ ఫిగర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ అబ్జర్వర్లు, కలెక్టర్, ఎస్పీ డిసైడ్ చేస్తారు. నా ఇంకొకటి, ఈ మధ్యలో పోలీస్ అబ్జర్వర్, స్టేట్ పోలీస్ అబ్జర్వర్, ముగ్గురు అబ్జర్వర్స్ వచ్చిన తర్వాత ఒక ఇష్యూ మీద వాళ్ళు చాలా క్లారిటీతో మాకు చెప్పారంటే, లిక్కర్ హ్యాస్ టు బీ కంట్రోల్డ్. ఈ లిక్కర్ని కంట్రోల్ చేయాలంటే మీరు యు ఆర్ డూయింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా, లేకపోతే బోర్డర్ చెక్ పోస్ట్లో చెక్ చేస్తున్నారు, పట్టుకుంటున్నారు. కానీ యాక్చువల్గా ఫ్యాక్టరీ నుంచి టు చెక్ ద లీకేజ్ అంటే ఫ్యాక్టరీ నుంచి గోడౌన్కి వెళ్ళినప్పుడు, గోడౌన్ నుంచి షాప్కి వెళ్తే మధ్యలో లీకేజ్ అవ్వడానికి అవకాశం ఉంది కదా. సో దీన్ని ఎలా చెక్ చేస్తారు? సో వాళ్ళ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ನಾವು కొత్త సిస్టమ్ మనం పెట్టాము. ఒకటి, ప్రతి ఫ్యాక్టరీ అంటే ప్రతి డిస్టిలరీ ఎక్కడెక్కడ లిక్కర్ తయారవుతుందో, లిక్కరు, బియరు, ప్రైమరీ అంటే వేర్ ఆల్కహాల్ రెడీ, ఎక్స్ట్రా న్యూట్రల్, ఈ లిక్కర్ కోసం కావాల్సిన రా మెటీరియల్ తయారవుతుంది. అన్ని చోట్ల వాళ్ళ ప్రొడక్షన్ తర్వాత మూవ్మెంట్, అక్కడి నుంచి ఏం మూవ్మెంట్ అవుతుంది అది వెబ్కాస్టింగ్. రెండవది, ఆ ఫ్యాక్టరీ నుంచి ఏపీబీసీఎల్ గోడౌన్ వరకు వచ్చినప్పుడు జీపీఎస్ మానిటరింగ్. ఆ ట్రక్ ఫ్యాక్టరీ నుంచి స్టార్ట్ అయ్యి స్టోరేజ్ గోడౌన్కి వచ్చిందా అదే రూట్లో, లేకపోతే వేరే దారిలో అటు ఇటు అయిపోయింది. సో లీకేజ్ చెక్ చేయడం కోసం. తర్వాత ఫస్ట్ టైం మనము ఇండియాలో కూడా ఇప్పుడు చేయడం లేదు, ఫస్ట్ టైం మనము
గోడౌన్ నుంచి షాప్ లేదా బార్కి వెహికల్ వెళ్తుంది లిక్కర్ తీసుకొని. దీన్ని కూడా జీపీఎస్ మానిటరింగ్ కోసం ఆర్డర్ ఇచ్చాము. ఈరోజు రివ్యూ చేయడం జరిగింది, బికాస్ చాలా పెద్ద వర్క్ ఉంది కాబట్టి నెక్స్ట్ 2 డేస్లో అది కూడా జీపీఎస్ మానిటరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ జీపీఎస్ మానిటరింగ్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో చేస్తారు, సిఓ లెవెల్లో కూడా ఇక్కడ కూడా మేము స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నాం. సో దిస్ అపార్ట్ ఫ్రమ్ లిక్కర్కి ఇంకొకటి అంటే మామూలుగా కూడా స్టోరేజ్ లిక్కర్ గోడౌన్లో తర్వాత లిక్కర్ షాప్స్లో ఎంత ఉన్నది, తర్వాత సేల్స్ ఎంత జరుగుతుంది, అది కూడా డైలీ మానిటరింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈజ్ ఇప్పుడు ఈ మోడల్ కోడ్ ఎన్ఫోర్స్మెంట్లో కొన్ని విషయాలు ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి అంటే వెహికల్, లౌడ్ స్పీకర్, ఇండ్యూస్మెంట్ మీటింగ్ సంబంధించి 501 ఇప్పుడు దాకా అంటే డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ నుంచి లాస్ట్ 1 మంత్లో 501 ఎఫ్ఐఆర్ లాంచ్ చేయడం జరిగింది. సీజర్ సంబంధించి 7,336 అంటే ప్రతి సీజర్కి జనరల్గా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. సీజర్ సంబంధించి 7,300 సచ్ ఎఫ్ఐఆర్స్. తర్వాత వయలేషన్ సంబంధించి 500 ఎఫ్ఐఆర్స్ బుక్ చేయడం జరిగింది. అండ్ చెక్ పోస్ట్, ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ 150, తర్వాత ఇంట్రాస్టేట్ అంటే విదిన్ స్టేట్ బిట్వీన్ డిస్ట్రిక్ట్స్ 143, ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్స్ 634.